మిమ్మల్ని చూస్తే ఇప్పుడు మావా 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 అని మేము పాడుకుంటున్నాం. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే మీకు ఏ పాట గుర్తొస్తుంటుంది? అందానికి అందం గుర్తొస్తుంది. అందానికి అందం మీరే. అది ఎందుకంటే మంచి మెలడీ సాంగ్, పాడితే హాయిగా ఉంటుంది పాడుకుంటే. కానీ అన్ని పాటలు మీరు పాడారు, పాడగలిగారు కూడా. కానీ ప్రధానంగా చలాకీ పాటలతో మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి కారణం ఏంటి? మొట్టమొదటి నుంచి మహాదేవన్ గారు చలాకీ పాటలే నాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మెలడీ సాంగ్స్ ఇచ్చినా కూడా తమిళ్లో నేను చెప్పడం, చలాకీ పాటలు ఎక్కువ పాడి ఉన్నాను అనమాట. అప్పుడు ఈ కుముదం అని తమిళ్ పిక్చర్ మోడర్న్ థియేటర్స్ వాళ్ళు తీశారు. అందులో ఈ మామ మామ తమిళ్లో పాడింది నేను. చాలా బాగా హిట్ అయిపోయింది అనమాట. నేను సౌందరరాజన్ గారు ఇద్దరం పాడాం. అది రీమేక్ చేసినప్పుడు ఇంకా తెలుగులో కూడా నేనే పాడాలని ఘంటసాల గారితో పాడించాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒక ఫోక్ సాంగ్స్ కానీ చలాకీ సాంగ్స్ ఇవన్నీ నేను పాడితే బాగుంటుందని ఒక మంచి నాకు ఒక ఇమేజ్ వచ్చింది. చిన్నప్పుడు అనుకున్నారు అసలు మీరు ఇంత మంచి గాయన అవుతారని? నేను అనుకోలేదమ్మా. ఎందుకంటే చిన్నప్పుడు మాది సంగీత కుటుంబమే. మా మదరు వీణ వాయించేవారు. ఒకరోజు మా మేనమామ ఏం చేశారు, చిల్డ్రన్, ఆయన రైల్వేలో వర్క్ చేస్తున్నారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మన పిల్లని తీసుకెళ్ళి చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో అందుకే పాడని ఎంత ధైర్యంగా పాడంతో చూద్దామని తీసుకెళ్తే 4 ఏళ్ళు నాకు. ఏ పాట పాడారు ఆ రోజు, ఏమైనా గుర్తుందా? అదే త్యాగరాజు భాగవతుడు ఆ రోజుల్లో పాడిన పాట అంట. మాయా ప్రపంచ ఇది ఆయన పాడిన పాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. వెండి కప్పుతో ఇంటికి వస్తే మా అమ్మ సంబరపడిపోయిందంట. ఎంత బాగా పాడకపోతే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి అప్పుడు క్లాసికల్ ఫౌండేషన్ ఇచ్చారు. ఒక డ్యాన్స్ కూడా నేర్పిద్దామని డ్యాన్స్ నేర్పించింది ఆ రోజులు. ఆమెకి ఇష్టం భరతనాట్యమే. ఆ టైంలోనే తహసీల్దార్ ఒక పిక్చర్ వచ్చింది. వైద్యరావు గారు, భానుమతి గారు హీరోయిన్. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, ఇట్లా ఒక అమ్మాయి చాలా బాగా పాడుతుంది, తీసుకొచ్చి పాడించమని అడిగారు. సరే తీసుకెళ్లారు, పాడింది. నాకు ఆ రోజులు ఎట్లంటే ఏదో పాడు అంటే అని పాడేయడమే అంతే. సరిగ్గా ఆ టైంలోనే భానుమతి గారికి రామకృష్ణ గారికి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ మా వాళ్ళు దగ్గరుండి చేశారనమాట. అప్పుడు రామకృష్ణ గారు మాకు బాగా పరిచయం అయ్యారు. త్యాగయ్య పిక్చర్ స్టార్ట్ చేశారు నాగయ్య గారు. అందులో టంగుటూరి ప్రకాశం గారి మనమరాలు నాట్యం, 4 ఏళ్ళ అమ్మాయి. అప్పుడంతా నీకు ప్లేబ్యాక్స్ అంటే ఏం చేసేవాళ్ళు తెలుసా, ఎవరన్నా పాట పాడేవాడు కావాలంటే నీ ఇండ్లల్లో నుంచి ఎవరు పంపరు, ఎవరు రారు, రేడియోకి వెళ్ళి రేడియో నుంచి తీసుకురావాల్సిందే ఎవరైనా పాడినవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళే ఏపీ కోమల, బాలా త్రిపుర సుందరి. ఆ అమ్మాయి ఏపీ కోమల అంటే ఏపీ కోమల కొంచెం పెద్ద వాయిస్ బాగుండదు. ఆ అమ్మాయిని కృష్ణుడికి పాడిని, చిన్నపిల్లకి ఈ అమ్మాయికి రాధకి నేను తీసుకొస్తానని చెప్పి, మా అమ్మ పంపడంటే పంపడు, అది ఏడుస్తుంది, దాని పేరు వేయిస్తామమ్మా, అమ్మాయి పేరు మీరేం కంగారు పడవద్దు అని చెప్పి తీసుకెళ్ళి అదే మధురా నగరిలో మధురా నగరిలో చలనమ్మ బోలు దారి విడువు కృష్ణ. సినిమాల్లో పాడుతుంటే అమ్మ ఎప్పుడు కలత చెందలేదా? మీరు వీణ వాయిస్తున్నారు, ఆవిడ వైణికురాలు, మీరు క్లాసికల్లోనే స్థిరపడాలని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో పాడుతూ ఉంటే ఏ పాటలు ఇస్తే ఆ పాటలు పాడుకోవాల్సిందే కానీ పలానా పాటలు పలానా ఆ లెవెల్లో చెప్పడానికి లేదు. ఎందుకంటే క్లాసికల్ పాడడానికి డికే పట్టమ్మాళ్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎన్సి వసంత కోకిలం వీళ్ళందరికంటేనా, వాళ్ళ ముందు మేమంతా ఎంత మాత్రం క్లాసికల్ పాడి అయినా నా వాయిస్ క్లాసికల్కి నచ్చదు. తెలుసు. ఏది క్లాసికల్ లేదు అయిపోయింది, దాని చాప్టర్ క్లోజ్. దాంతో దేవదాస్ పాట, ఏది చిన్నపిల్లదు, ఓ దేవదా ఓ పార్వతి, ఆ పాట. ఒకసారి దేవదాస్ పాట అది ఓ దేవదాస్ ఓ పార్వతి చదువు ఇదేనా అయ్యవారు దొరోతే తమరు ఇలాగే దౌడ ఓ దేవదాగే. శృతులు తేడా ఏమన్నా వచ్చేదా? అంటే అప్పుడు ఒకలాగా శృతిలో పాడేవారు అందరూ, ఒక బేస్ శృతిలో ఉండే వాయిస్లన్నీ కూడా. శృతులు ఇంతంత హై పిచ్లు పెట్టేవాళ్ళు కాదమ్మా. ఒక లో పిచ్ పెట్టి, అంటే కరెక్ట్గా ఎంత మనం పాడగలిగినా కూడా అయ్యి అలా కీచి అరవద్దని చెప్పి శృతి తక్కువ చేసే పాడించాలి. అలా పాడిన పాటలే అవన్నీ. నాకు ముందు నేను దేవదాస్ అంతా పాడేటప్పుడు నేను చెప్తున్నాను, జిక్కి లీల
వీళ్ళు నన్ను దాటుకుని వెళ్ళిపోయారు కానీ నేను వాళ్ళని దాటుకుని వెళ్ళగలే. కానీ అప్పుడు మీరు జిక్కి గారు లీల గారు ఉండేవారు కాబట్టి ఫీల్డ్ లో ఎలా ఉండేది మీ మధ్య పోటీ? అప్పుడు మాకు ఇంత వాళ్ళంతా టాప్ సింగర్స్ అయినా కూడా ఈ పోటీలు ఉండేవి కావాలి. వాళ్ళు అప్రిషియేట్ చేసేవారు మీ పాట? వాళ్ళు అప్రిషియేట్ చేసేవాళ్ళు, నేనేం అప్రిషియేట్ చేసేవాళ్ళం. మాట్లాడుకుంటూ ఉంటే కూడా నువ్వు ఈ పాట పాడేసావు, నా పాట, నేను పాడాల్సిన పాట నిన్ను పాడించేశారు, అలాంటివన్నీ మాలో వచ్చేవి కావు. చెప్పారు నువ్వు పాడావని, చాలా సంతోషమైంది అంతే. బాగా పబ్లిసిటీ అయిన సాంగ్ వచ్చి అంటే నన్ను తెలిసింది ఎలాగంటే ఈ గులేబీ కావాలి అనే పిక్చర్ తీశారు తమిళ్. గులేబీ కావాలి పిక్చర్లో విశ్వనాథ రామూర్తి గారు వచ్చారు. విశ్వనాథ రామూర్తి వాళ్ళు కూడా అప్పుడప్పుడే ఎంట్రింగ్, మిగతా లీలా జిక్కి అందరూ పాడుతున్నారు అందులో. అప్పుడు ఈ ఒక డ్రంకడ్ సాంగ్ ఎవరైనా కొంచెం సెక్సీ వాయిస్గా ఉంటే బాగుంటుంది అంటే ఈ మోడర్న్ థియేటర్స్లో కన్నదాసన్ గారు ఎక్కువ తెలుసు, కవిஞர் కన్నదాసన్ అన్ని పాటలు రాసేవాళ్ళు. ఆయన అట్లాంటి వాయిస్ కావాలంటే నేను తీసుకొస్తాను ముందు అని నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వెక్కిళ్ళ పాట అది. దాహం సోహం తణితిடும் పానమడా తాపము కోపము కాణుం నిదానమడా ஆசையும் என்னேசமும் ரத்தப்பாசத்தினால் ஏங்குவதை பாராயடா என் ஆவலும் நிறைவேறிடும் ఎన్నారుయిరే నీ అరుగిల్ వారాయడా. ఈ పాట కానీ మీరు ఈ పాటలకి మీకు బెస్ట్ అనేసి ఒక ఒక ముద్ర వేశారు, సెక్సీ వాయిస్ అని. సెక్సీ వాయిస్ అని ముద్ర వేశారు. ఎన్నాళ్ళ తర్వాత నాకు మెలడీ సాంగ్స్ రావడం, ఈ పాటలే పాడుతున్నాను అంతా. చలాకీ పాటల పోకడ్లు మొదలయ్యాయి. అప్పట్లో ఇళ్లలో ఆడపిల్లల్ని కొంచెం ఇలాంటి పాటలు పాడించడానికి అందులో సెక్సీ వాయిస్ అంటే కొంత ఆంక్షలు ఉండుంటాయి. ఇంట్లో ఎక్కడైనా మీకు అమ్మ కానీ ఇంకెవరైనా కానీ ఆంక్షలు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? లేదమ్మా. ఏ పాటలైనా మన సినీ జీవితానికి నేను ఎంటర్ అయిన తర్వాత ఏ పాటలు ఇచ్చినా పాడి తీరాల్సింది. సాహిత్యం ఇలా ఉంది అలా ఉంది, ఫోక్ సాంగ్స్ కానీ కామెడీ కాదు ఏదైనా సరే అవి పాడి తీరాల్సింది.